అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది ఫిల్మీ ఫెలో. 90s మిడిల్ క్లాస్ బయోపిక్. డెఫినెట్లీ ఒక మంచి సిరీస్. అందరూ తప్పకుండా చూడాల్సిన సిరీస్. ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు తెలుగులో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ నాస్టాలజీ సిరీస్. సిరీస్ లో అన్ని మెయిన్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. సిరీస్ ఐడియా వెరీ సింపుల్ ఐడియా. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే సింపుల్ ప్రాబ్లమ్స్ ని, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ స్టైల్స్ ని చాలా బాగా చూపించారు. ఈ సిరీస్ కి మెయిన్ అడ్వాంటేజ్ డైరెక్టర్ ఆదిత్య హసన్. ఈ సిరీస్ ఒక సింపుల్ పాయింట్ అని, ఆ పాయింట్ కి తగ్గట్టుగానే సిరీస్ ని కూడా చాలా సింపుల్ గా డ్రైవ్ చేశారు. ఎక్కడ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఎలివేట్ చేయడం కానీ, లేదా వేరే ఏ కారణాల చేతైనా కొన్ని సీన్స్ ని ఇన్సర్ట్ చేయడం కానీ ఇలాంటి పని చేయలేదు. సిరీస్ కి ఎంత కావాలో అంతే ప్రొడక్షన్ డిజైన్ చేశారు. బేసికలీ ఇలాంటి చిన్న సిరీస్ లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒక పెద్ద సినిమాలో చేసిన సైడ్ యాక్టర్ అయినా ఇలాంటి చిన్న ప్రాజెక్ట్స్ కి వచ్చేసరికి మేమేదో పెద్ద తోపులమని ఫీల్ అవుతుంటారు చాలా మంది. యాక్టర్ శివాజీ అలాంటి తప్పు చేసినట్టయితే డెఫినెట్లీ నాకు కనిపించలేదు. సిరీస్ నేమ్ కూడా 90s అని పెట్టారు. నిజానికి ఈ సిరీస్ చెప్పే పాయింట్ జనరేషన్ తో సంబంధం లేదు. 90s అని ప్రూవ్ చేయటం కోసం అక్కడక్కడ కొన్ని డబ్బా కంప్యూటర్లు, సండే సినిమాలు లాంటి పాయింట్స్ పెట్టారే కానీ ఐడియా లెవెల్లో మాత్రం ఇది డెఫినెట్లీ ఒక మిడిల్ క్లాస్ జర్నీ మాత్రమే. అమ్మాయి బయటికి వెళ్ళాలంటే ఇంకొకరు తోడుండాలని ఫీల్ అయ్యే అమ్మ, మనల్ని ఏడిపించి తలుపులు మూసుకొని ఆయన ఏడ్చే నాన్న, రిలేటివ్స్ ఎవరైనా ఇంటికి వచ్చి 10 రూపాయలు ఇస్తే పండగ చేసుకుందాం అనే పిల్లలు, ఇవే మిడిల్ క్లాస్ బతుకులు. ఇలానే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈ వీడియో చూస్తున్న మనలో చాలా మంది ఇలాంటి ప్రాంతాల నుంచి, పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ అప్పుడప్పుడు మనం కొన్ని మంచి మాటలు వింటూ ఉంటాం, పాత రోజులే మంచివే అని. మనం అలానే ఉండి ఉంటే ఇంత ఎదిగే వాళ్ళమా? పాత రోజులు ఎప్పుడు మంచివే, ఎందుకంటే అవి అయిపోయాయి కాబట్టి. కొంతమంది అంటూ ఉంటారు, స్కూల్ డేస్ బాగుండే, కాలేజ్ లైఫ్ మళ్ళీ వస్తే బాగుంటుంది, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం మనం. ఎందుకంటే అప్పుడు పని చేసే వాళ్ళం కాదు, మన ఇష్ట రాజ్యం, మనకు కావాలనుకున్నది మన కాళ్ళ దగ్గర ఉండేది. ఇప్పుడు కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, భయం, బాధ్యతలు ఇవన్నీ తెలిసి వచ్చాయి కాబట్టి అలాంటి ఒక ఒపీనియన్ ఉండడం సర్వసాధారణం. అఫ్ కోర్స్ ఆ రోజులు ఉన్న ఎంజాయ్మెంట్ వేరు, నేను కూడా కాదని చెప్పను. కానీ జీవితంలో మనిషి పెరిగే కొద్దీ మనిషితో పాటు భయం, బాధ్యతలు కూడా పెరుగుతాయి. అవి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో మరీ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి తండ్రి భయాన్ని, తల్లి బాధ్యతని చాలా బాగా చూపించాడు డైరెక్టర్. సరే, ఇప్పుడు సిరీస్ రివ్యూ కి దీనికి ఏంటి సంబంధం అంటే, ఇలాంటి ఒక నాస్టాలజీ సిరీస్ లో వచ్చినప్పుడు చాలా విషయాల్ని చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ డైరెక్టర్ ఆదిత్య అలాంటి పని చేయలేదు. సింపుల్ గా సిరీస్ ని మాత్రమే ముందుకు తీసుకెళ్లాడు. అలా అని సిరీస్ ఏమైనా ఎక్స్ట్రాడినరీ సిరీస్ అంటే కాదు. సిరీస్ లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, డైరెక్షన్ ప్రకారంగా, రైటింగ్ లో, కెమెరా ఫ్రేమింగ్ లో. కానీ ఈ సిరీస్ మనం అంత సీరియస్ గా చూడాల్సిన సిరీస్ కాదు. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ అంతే. మీరు సిరీస్ చాలా బాగుంది అనే హై ఇంపాక్ట్ లో చూస్తే డెఫినెట్లీ మీకు అంత నచ్చకపోవచ్చు. అలా కాకుండా దీని సంగతి ఏంటో చూద్దామని చూస్తే ఏదో ఒక సిచ్యువేషన్ లో, ఏదో ఒక సీన్ లో మిమ్మల్ని సిరీస్ లోపలికి ఇన్వైట్ చేస్తారు. అప్పుడు మీరు సిరీస్ ని ఎంజాయ్ చేస్తారు. చిన్న సిరీస్ అవ్వడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, వీలైతే మీరు వన్ సిట్టింగ్ లో కూడా ఈ సిరీస్ ని కంప్లీట్ చేయగలరు. ఓవరాల్ గా 90s మిడిల్ క్లాస్ బయోపిక్ డెఫినెట్లీ నీడ్ యువర్ అటెన్షన్. గివ్ ఇట్ ట్రై, ఇట్ నెవర్ డిసప్పాయింట్. నా వరకు అయితే ఇది ఒక సింపుల్ అండ్ డీసెంట్ ఫనీ స్టోరీ. నచ్చింది, మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చొచ్చు. ఓవరాల్ గా 90s సిరీస్ కి నా రేటింగ్ 3/5. 3 స్టార్ అనేది కాస్త పెద్ద నంబరే, బట్ ఐఎమ్ గివింగ్ ఇట్. ఎందుకంటే ఈ సిరీస్ కాస్ట్ అండ్ క్రూ అందరూ చాలా ఇష్టపడి ప్రాజెక్ట్ ని చేసినట్టుంది. దట్ లవ్ డిజర్వ్ దట్ నంబర్. ఇలాంటి మరిన్ని ఫిల్మ్ సిరీస్ రివ్యూస్, అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ది ఫిల్మీ ఫెలో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.